శివమహాపురాణంలో శతరుద్ర సంహితను 42 చాప్టర్లు 30 శ్లోకాల నుంచి ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి చెప్తూ ఒకటి మొదటిది సోమనాథుడి రూపంలో సౌరాష్ట్రంలో, రెండవ జ్యోతిర్లింగం మల్లికార్జున రూపంలో శ్రీశైలంలో, మూడవది మహాకాలుడిలాగా ఉజ్జయినిలో, నాలుగవది అమరేశ్వరలాగా ఓంకారంలో, ఐదవది కేదార రూపం హిమాలయాల్లో, ఆరవది భీమేశ్వరుడు ఢాకిని ప్రదేశంలో అని చెప్పి విశ్వేశ్వర అవతారస్తు కాశ్యాం జాతు హి సప్తమః సర్వబ్రహ్మాండ రూపశ్చ భుక్తి ముక్తి ప్రధూముని. ఓ మునీశ్వర, పరమేశ్వరుడు యొక్క 7వ అవతారం జ్యోతిర్లింగ స్వరూపంగా విశ్వేశ్వర నామం, అదిలో కాశీలో ఉన్నాడు. అయితే ఇక్కడ ఇది సమస్త బ్రహ్మాండానికి స్వరూపమైనది. పైగా భోగాలు మోక్షాలు రెండూ ప్రసాదిస్తాడు. పూజితః సర్వదేవైశ్చ భక్త్యా విష్ణవాదిభిः సదా కైలాసపతినా చాపి భైరవేనాపి నిత్యశః. ఈ విశ్వేశ్వర జ్యోతిర్లింగాన్ని నిత్యము విష్ణు ఆది సమస్త దేవతలు పూజించుకుంటున్నారు. అలాగే కైలాసపతి అయిన భైరవుడు, కుబేరుడు కూడా నిత్య పూజలు ఈ విశ్వేశ్వర లింగానికి చేస్తూ ఉంటారు. జ్యోతిర్లింగ స్వరూపేణ సంస్థితాస్తత్ర ముక్తిదః స్వయం సిద్ధ స్వరూపో హి తథా స్వాపురి స ప్రభువు. ఈ స్వయం సిద్ధ స్వరూపము అటువంటి ఆ ప్రభు లింగ రూపంలో ఉన్నాడు కాశీలో. అందుకే ఈ కాశీ దగ్గర ఉన్న ఆ విశ్వేశ్వరుణ్ణి, ఆ జ్యోతిర్లింగాల విరాజమానున్న పరమేశ్వరుని దర్శించుకున్నా మనకి ముక్తి ప్రదాతగా అవుతాడు. అంటే కాకపోతే ఎక్కువగా కాశీకి ఎవరు వెళ్తారంటే పరమాత్మ మీద అనన్యమైన భక్తితో ఆ క్షేత్రంలో నివసించి ఆ పరమాత్మనే అర్చిస్తూ దర్శిస్తూ పూజించుకుంటూ శరీరాన్ని విడిచిపెట్టాలని ఆ ముముక్షులు ఎవరైతే ఉంటారో అక్కడ వెళుతూ ఉంటారు. అందుకే అక్కడ ఉన్నవారు చాలా చాలా ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఆ ప్రదేశానికి వెళ్ళటం జరగదు. వెళ్ళి అక్కడ నివాసాన్ని ఏర్పరచుకుని ఇంత అనన్యమైన భక్తితో మళ్ళీ పూజించుకోవటం అన్నది, ఇవన్నీ జరగాలి అంటే ఎక్కడో ఒకక్కడ పరమాత్మ యొక్క కృప ఉంటే కానీ అది జరగదు. అందుకే ఈ ముముక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా విరాజమానుడైన విశ్వేశ్వరుని ధ్యానిస్తూ పూజించుకుంటూ ఉంటారు. వాళ్ళకి ముక్తి ప్రసాదిస్తాడు. సర్వుల మీద కరుణ ఎలా అయితే ప్రసరింపజేస్తాడో పరమాత్మ, కాకపోతే విశేషంగా కొంతమంది కొన్ని చేసిన కారణంగా వాళ్ళకి విశేషంగానే లభిస్తూ ఉంటాయి. కాశీ విశ్వేశ్వరయు భక్త్యా తన్నామ జప కారకాః నిర్లిప్తాః కర్మభిర్నిత్యం కైవల్య పదభాగినః. ఎవరైతే భక్తితో పూర్ణంగా కాశీలో ఆ విశ్వేశ్వర నామాన్ని నిరంతరం జపం చేస్తున్నారో వాళ్ళ సకల కర్మలు ఎలా అయితే, ఒక కర్మ చేస్తున్నాం అంటే, కర్మ అంటే ఏంటి అంటే ఏదో చెయ్యటం ఏదో ఆలోచన కాదు. లేచినప్పటి నుంచి పడుకునేదాకా పడుకోవటం కూడా ఒక కర్మే. ఏదో ఒకటి లెగటం, కూర్చోటం, తినటం, మాట్లాడటం, చెయ్యటం, వినటం, ఇవన్నీ చేస్తూనే ఉంటాం. ఏదో ఒకటి చేసేటప్పటికి ఏమవుతుంది, మళ్ళీ ఒక బంధనం వస్తూ ఉంటుంది. కర్మ అంటే బంధనం ఉంటుంది. కానీ కర్మలు చేస్తూ కర్మ బంధనాల్లో చిక్కుకోకుండా ఉండాలి అంటే ఆ పరమాత్మకి త్రికరణ శుద్ధిగా సమర్పణ భావంతో ఏది లభించినా పరమాత్మ యొక్క మహాప్రసాదం అన్న అనన్య భావనతో ఉండగలిగిన వాళ్ళకి కర్మలు చేస్తూ కర్మ బంధనాల్లో అంటుకోకుండా ఉంటారు. అందుకే ఈ యొక్క ప్రదేశంలో ఆ విశ్వేశ్వర యొక్క నామ జపాన్ని ఎవరైతే నిరంతరము చేస్తున్నారో, ఎటువంటి కర్మలు చేసి ఉన్న కర్మవాసనలు కొన్ని జన్మాంతరం నుంచి మోసి ఉన్న ఇవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. సర్వదా కైవల్య పదము వాళ్ళకి తప్పకుండా లభిస్తుంది. త్రయంబకాఖ్యో అవతారో యః సౌ అష్టమో గౌతమీ తటే ప్రార్థితో గౌతమేన నిర్బభూవ శశిమౌళినః. 8వ జ్యోతిర్లింగం గౌతమి తటి దగ్గర, అది త్రయంబకేశ్వరుల్లాగా అవతరించాడు. పైగా మహర్షి అయిన గౌతముడు ప్రార్థనకి అప్పుడు ఆయన తటి దగ్గర అలాగా అవతరించాడు. గౌతమస్య ప్రార్థనయా జ్యోతిర్లింగ స్వరూపతః స్థితస్తత్రాత్లః ప్రీత్యా తన్మునేః ప్రీతికామ్యయా. ఆ మహర్షి ద్వారా ప్రార్థించిన తర్వాత అక్కడికి వెళ్ళి చాలా ఆనందంగా పరమేశ్వరుడు ఆ జ్యోతిర్లింగ స్వరూపంలో అక్కడే ఉండిపోయాడు. ఎలా అయితే అచల చల అంటారు. అచల అంటే కదలకుండా ఎప్పుడు అక్కడే స్థిరంగా. పైగా ఎలా భక్తికి లొంగిపోయిన తన ప్రేమపూర్వకంగా పరమేశ్వరుడు అక్కడ ప్రతిష్ఠింపబడ్డాడు స్వయంగా. తస్య సందర్శనాత్ స్పర్శనాత్ అర్చనాచ్చ మహేషితు
సర్వే కామాః ప్రసిద్ధ్యంతి తతో ముక్తిర్ భవేదహు. అంటే ఆ మహేశ్వరు రూపం ఏదైతే త్రయంబకేశ్వరులాగా అక్కడ ఉన్నాడో ఆయన్ని దర్శించుకున్న అంటే చూసిన, స్పర్శించిన అంటే తాకిన. ఇక్కడి నుంచి అయితే తాకలేను కదా! అది కూడా తాకచ్చు ఎలా? మానసికంగా. మనిషి దాని పక్కనే ఉన్నాను గానీ దాని మీద భక్తి, శ్రద్ధ లేకుండా దాన్ని తాకేటప్పుడు కూడా ఆ భావన నాకు లేకుండా ఉన్నప్పుడు దాని ప్రతిఫలం అన్నది పెద్దగా నాకు లభించదు. కానీ ఇప్పుడు నాకు దాన్ని తాకాలన్న కోరిక ఉంది. అక్కడికెళ్ళాలన్న కోరిక కూడా తీవ్రంగా ఉంది. కాకపోతే నాకు అన్నీ అనుకూలించని కారణంగా నేను వెళ్ళలేదు. కాకపోతే మనసంతా దాని మీదే ఉండి నేనక్కడ వెళ్తున్నాను, దాన్ని చూస్తున్నాను, దాన్ని దర్శించటమే కాదు దాన్ని స్పర్శిస్తున్నానన్న భావన, ఆ భక్తిలో తన్మయత్వంతో ఎవరైతే ఉంటారో వాళ్ళకి లభిస్తుంది. అక్కడికెళ్ళి కూడా ఏదో చూశాను, ఓ సెల్ఫీ తీసుకోవటానికి అన్నట్టుగా వెళ్ళిన వాళ్ళకి లభించదు. వెళ్ళగలిగేలాగా మనకి అవకాశం వచ్చింది. అక్కడికి వెళ్ళి కూడా మన బుద్ధి అలాగా ఉన్నప్పుడు పెద్ద ప్రతిఫలం మనం పొందలేము. అందుకే భక్తి ప్రధానం అని ఇంతకు ముందు కూడా చెప్పారు. దాన్ని స్పర్శించుకున్నా, దర్శించుకున్నా, అర్చన చేసినా సరే, ఏ కోరికైతే ఉంటుందో అన్నీ తీరిపోతాయి పూర్ణంగా. అలాగే కోరికల కోసం వెళ్ళి కోరికలు తీరిపోతాయి. అలాగే ఈ మరణానంతరము ఏదైతే మనకి అంత్యకాలంలో ముక్తి కూడా లభిస్తుంది. ఇందులో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. అన్నీ ప్రసాదిస్తాడు. సర్వానికి మూలమైన వాడు ఆయన ఇవ్వలేదంటూ ఏదీ లేదు. కాకపోతే ఆ అర్హత, పాత్రత నేను సంపాదించుకుంటే నాకు లభిస్తుంది. ఏది చేయకుండా ఉంటే ఏదీ లభించదు. శివానుగ్రహాస్తస్తత్ర గంగా నామ్నా తు గౌతమి సంస్థిత గౌతమ ప్రీత్యా పావని శంకర ప్రియ. పరమేశ్వరుడు అనుగ్రహంతో అక్కడ గౌతమి పవిత్ర గౌతమి నది రూపంలో కూడా శివప్రియమైన గంగ అక్కడ ఆ నామంతో ప్రసిద్ధి చెంది అక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. వైద్యనాథావతారూహి నవమస్తత్ర కీర్తితః ఆవిర్భూతో రావణార్థం బహులీలాకరః ప్రభుః. అలాగే వైద్యనాథ రూపంలో చితాభూమి దగ్గర ఆయన 9వ అవతారము అక్కడ ప్రసిద్ధికి ఎక్కింది. అయితే ఎన్నో రకాల లీలలు చేస్తున్న ఆ పరమాత్మ అవలీలగా మళ్ళీ ఇక్కడ రావణాసుడై నిమిత్తమై అక్కడ ఆ రూపంలో ప్రకటింపబడ్డాడు. తదానయన రూపం హి వ్యాజం కృత్వా మహేశ్వరः జ్యోతిర్లింగ స్వరూపేణ చితాభూమౌ ప్రతిష్ఠితः. ఆ పరమేశ్వరుడు రావణాసురుడు ద్వారా అక్కడికి వెళ్ళి అక్కడ మళ్ళీ ఆ వంకతో అంటే ఇక్కడ ఇతను తీసుకెళ్ళినట్టుగా అనిపిస్తుంది కానీ నిజంగా ఒకళ్ళని తీసుకెళ్ళటం అంటే ఏదో మనం లౌకికంగా నేను కాబట్టి వీళ్ళని ఇక్కడికి నుంచి ఇక్కడికి తీసుకొచ్చాను, నేను కాబట్టి ఇది వాళ్ళకి ఇచ్చానని నేను అనుకుంటాను. ఎందుకంటే కర్త నేనే అన్న భావనలో నేను ఉన్నాను. కానీ నిజంగా అర్థం మనకి అర్థమయ్యే స్థితిలో ఉండగలిగితే ఆ పరమాత్మ సంకల్ప మాత్రంతో సర్వం చెయ్యగలిగినవాడు. ఆ సంకల్ప మాత్రంతోనే కొంతమంది ద్వారా కొన్ని క్రియలు చేపిస్తూ ఉన్నాడు. అందుకని వాళ్ళు కారణం అవుతున్నారు తప్పితే వాళ్ళు కాదు కారణం. అందుకే ఇక్కడ రావణు ద్వారా అక్కడికి వచ్చి తానే ఆ చితాభూమిలో జ్యోతిర్లింగ రూపంలో ప్రతిష్ఠింపబడ్డాడు. వైద్యనాథీశ్వరో నామ్నా ప్రసిద్ధో ఆభూజ్జగత్రయే దర్శనాత్ పూజనాత్ భక్త్యా భుక్తి ముక్తి ప్రద సహ. ఈ జ్యోతిర్లింగమైన వైద్యనాథేశ్వర నామం ఇది ముల్లోకాల్లో ప్రసిద్ధి చెందింది. అంటే భక్తిపూర్వకంగా దాన్ని దర్శించుకున్నా పూజించుకున్నా తప్పకుండా జీవించి ఉండగా భోగప్రదంగా మరణానంతరం మోక్షం రెండు భోగ మోక్షాలు ప్రసాదిస్తుంది. వైద్యనాథేశ్వర శివమాహత్యం అనుశాసనం పఠతాం శృణ్వతాం చాపి భుక్తి ముక్తి ప్రదం మునే. అందుకే ఓ మునీశ్వర ఈ వైద్యనాథేశ్వర పరమేశ్వరు యొక్క మాహత్య రూపం అన్న ఈ శాస్త్రాన్ని ఇది ఎవరైతే ఆఖ్యానాన్ని చదువుతున్నారో లేకపోతే వింటున్నారో అంటే విన్న వాళ్ళకి ఎలా అయితే దర్శించుకుంటే చూస్తే తాకితే వస్తుంది అని చెప్పారు, పూజించుకుంటే వస్తున్నారు. ఇది విన్నంత మాత్రాన అంటే ఎలా వినాలి, మనస్సు దాని మీద పెట్టి వినాలి. అంతేగాని నా చెవులకు వినపడుతుంది నేను ఏదో చేసుకుంటున్నాను ఏదో ధ్యాసలో ఉన్నా అంటే ఏది మనకి రాదు. అందుకే ఆ మాహత్య రూపంలో ఉన్న దాన్ని ఎవరైతే ఈ ఆఖ్యానాన్ని వింటున్నారో లేకపోతే వినిపిస్తున్నారో చదువుతున్నారో భోగ మోక్షాలు రెండూ లభిస్తాయి తప్పకుండా. నాగేశ్వర అవతారస్తు దశమహా పరికీర్తిత ఆవిర్భూత స్వభక్తార్థ దుష్టానాం దండత సదా.
అలాగే 10వ అవతారమైన జ్యోతిర్లింగ రూపం నాగేశ్వర నామంతో పిలువబడుతుంది. ఇది భక్తుణ్ణి రక్షించటానికి ఆవిర్భవించాడు. సర్వదా దుష్టుణ్ణి శిక్షించగలిగే ఆ పరమాత్మ భక్తుని రక్షణ కోసం ఈ లింగంలో వచ్చాడు. హత్వా దారుకానామనాం రాక్షసం ధర్మఘాతకం స్వభక్తాం వైశ్యనాథం చ ప్రారక్ష సుప్రియాద్వితం. దారుకాన్న రాక్షసుడు ధర్మాన్ని నశింపచేస్తూ ఉన్నాడు. అతన్ని వధించటానికి ఆ పరమేశ్వరుడు ఈ వైశ్యులకి స్వామిగా, ఈ వైశ్యుడైన భక్తుడు కాబట్టి ఆయన్ని రక్షించటానికి, ఈ రాక్షసుణ్ణి వధించటానికి, ఆ భక్తికి రక్షణ కల్పించటానికి వచ్చాడు ఈ రూపంలో పరమేశ్వరుడు. లోకానాముపకార్యార్థ జ్యోతిర్లింగ స్వరూపదృక్ సంతస్థో సాంబిక శంభుర్బహులీలాకరః పరః. నానా లీలలు చేస్తున్న లీలా విశారదుడైన ఆ పరమేశ్వరుడు ఇక్కడ మళ్ళీ సాంబశివుడు, ఆ పరమాత్మ లోకాల్ని కళ్యాణపరచటానికి, అంటే లోక ఉద్ధారణ కొరకి. అందుకే ఆ సదాశివ ఈ జ్యోతిర్లింగం పొల్లో ఎలా వచ్చాడు అంటే ఇక్కడ మళ్ళీ ఆ పార్వతీదేవి సమేతంగా ఇక్కడ నాగేశ్వర రూపంలో అక్కడ జ్యోతిర్లింగ రూపాన్ని ధరించి అక్కడ ప్రతిష్ఠించబడ్డాడు. తద్దృష్ట్వా శివలింగం తు ముని నాగేశ్వరాభీదం వినశ్యంతి ధృతం చ ఆర్య మహాపాతక రాశయ. మనకి ఏవైతే పాపాలు రాశీభూతంగా ఉంటాయి, ఒక పర్వతాల్లాగా ఉంటాయి. అయితే ఇక్కడ ఈ నాగేశ్వర నామం ఒక శివలింగాన్ని ఎవరైతే దర్శించుకుంటున్నారో, పూజించుకుంటున్నారో, మహాపాతకాలైనప్పటికీ కూడా సమూహం అంతా కూడా త్వరగా నశించిపోతుంది. ఈ యొక్క ప్రదేశంలో ఈ జ్యోతిర్లింగాన్ని ఎవరైతే దర్శించుకుంటున్నారో, పూజించుకుంటున్నారో. రామేశ్వర అవతారస్తు శివస్యేకాదశః స్మృతః రామచంద్ర ప్రియకరో రామ సంస్థాపితో ముని. 11 జ్యోతిర్లింగ రూపం ఏదైతే ఉందో రామేశ్వరంలో, అక్కడ మళ్ళీ రామేశ్వర రూపంలో ప్రసిద్ధి చెందినది. ఇది రామచంద్రుడికి విజయాన్ని దక్కించటానికి ఆయన ద్వారా స్థాపింపబడినది. దదోచయవరం ప్రీత్యాయో రామాయ సుతోషిత ఆవిర్భూత స లింగస్తు శంకరో భక్తవత్సల. ఈ జ్యోతిర్లింగ స్వరూపం రామేశ్వర లింగం ఇక్కడ ఆవిర్భవించి భక్తవాత్సల్యంతో ఆ రాముడికి, ఆ రాముడు అవతారంలో ఉన్న ఆయనకి మళ్ళీ ఇక్కడ ఆయన్ని సంతృప్తి పరచటానికి, విజయమన్న వరాలు ప్రసాదించటానికి ఉద్భవించాడు. రామేణ ప్రాప్తితో అత్యర్థ జ్యోతిర్లింగ స్వరూపత సంతస్థౌ సేతుబంధే చ రామ సంసేవితో ముని. రాముడి ద్వారా ప్రార్థింపి అలాగే ఆయన ద్వారా ఇక్కడ సేవించబడిన ఈ పరమేశ్వరుడు ఒక జ్యోతిర్లింగ స్వరూపము. సేతుబంధ అన్న దగ్గర, తమిళనాడు దగ్గర అది ఉన్నది. రామేశ్వరస్య మహిమాద్భూతో అభూత్ భువి చాతుల భుక్తి ముక్తి ప్రదశ్చైవ సర్వదా భక్త కామద. మనకి కొన్ని వాడుకలు ఉంటాయి, కొన్ని సామెతలు. రామేశ్వరుడు శనేశ్వరుని తప్పలేదు అని. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏదన్నా ఎందుకు తప్పుతుంది, ఎందుకు తప్పదు అంటే అది నీ వల్ల. ప్రదేశం మారిస్తే నేను మారకుండా ఉంటే నాకేం కలుగుతుంది? ప్రదేశం వెళ్ళిన కారణంగా కొన్ని నాకు కలుగుతాయి బెనిఫిట్స్, కాకపోతే నేను మారి వెళితే అనంతంగా వస్తాయి. అందుకే ఆ రామేశ్వరం అన్న మహిమ ఈ భూమి మీద చాలా అద్భుతమైనది. దాంతో సమానమైనది ఇంకొకటి లేదు. అందుకే భోగ మోక్ష రెండూ ప్రసాదిస్తుంది భక్తులకి. పైగా భక్తుల యొక్క మనోరథాలంటే మనస్సులో ఉన్నవన్నీ కూడా నెరవేరిపోతాయి పూర్ణంగా. తంచా గంగా చలేనైవ స్నాపయిష్యతి యో నరః రామేశ్వరం చ సద్భక్త్యా సా జీవన్ముక్త ఏవహి. ఎవరైతే రామేశ్వరాన్ని అంటే ఉత్తమమైన భక్తితో అక్కడికి వెళ్ళి ఆ గంగాజలంలో స్నానం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు జీవన్ముక్తులు, అంటే జీవించి ఉండగానే ముక్తి స్థితి. అంటే కర్మలు చేస్తావు కానీ కర్మబంధనాలు నీకు అంటుకోవు, అప్పుడు దగ్గర ఉన్నవన్నీ కూడా వాసనలు ఏంటి అన్నీ కూడా తొలగిచ్చేసుకున్న స్థితి. ఇహ భుక్త్వా అఖిలాన్ భోగాన్ దేవతా దుర్లభానపి అతః ప్రాప్య పరం జ్ఞానం కైవల్యం మోక్షమాప్నుయాత్. ఈ లోకంలో అంటే దేవతలు కూడా ఏమనుకుంటారంటే వాళ్ళకు కూడా లభించలేని దుర్లభమైనది అన్ని సుఖాలు, ఈ పైగా భోగాలు చివరికి మళ్ళీ అంటే ఇక్కడ నీకు కైవల్య
పదం ఎప్పుడు లభిస్తుంది అంటే మోక్షం. ఆ మోక్షం ఎప్పుడు లభిస్తుంది? అది జ్ఞానం వల్ల లభిస్తుంది. ఆ జ్ఞానం ఎప్పుడు లభిస్తుంది? అజ్ఞానం తొలగిపోతే లభిస్తుంది. అంటే ఇక్కడ వికారాలు కలిగించే ఈ లౌకికమైన సుఖాలన్నీ మనకి లభించినప్పుడు కూడా మళ్ళీ కొన్ని కొన్ని చంచలత్వాల కారణంగా మళ్ళీ బుద్ధి భ్రష్టు పడుతుంది. కాకపోతే సద్భక్తి, అందుకే ఇది దేవతలకు కూడా దుర్లభమైనది. సకల భోగాల్ని అనుభవించి కూడా మళ్ళీ ఆ వికారాలు నీకు రాకుండా పరమ జ్ఞానాన్ని పొందగలిగే స్థితి నీకు ఉంటుంది. ఇదంతా సాధ్యమైనది కాదు, కానీ అది సంభవించేలా చేస్తాడు పరమాత్మ. గూష్మేశ్వర అవతారస్తు ద్వాదశः శంకరస్య హి నానాలీలాకరో గూష్మానందదో భక్తవత్సలః. 12వ జ్యోతిర్లింగ స్వరూపము ఇది. గూష్మేశ్వర నామంతో ప్రసిద్ధి చెందింది. భక్తుల మీద కృప అన్నది కురిపిస్తూ ఉంటాడు. ఎన్నో రకాల లీలలు చేస్తూ ఉంటాడు ఇక్కడ కూడా. అందుకే భక్తులకి ఆనందాన్ని ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు ఈ జ్యోతిర్లింగ రూపంలో. దక్షిణస్యాం దిశి మునే దైవశైల సమీపతః ఆవిర్బభూవ సరసి గూష్మ ప్రియకర ప్రభు. ఓ ముని, దక్షిణ దిశగా అంటే దైవశల్యకి దగ్గరలో అక్కడ సరోవరం దగ్గర గూష్మాక అంటే ఇక్కడ అక్కడ ప్రకటింపబడ్డాడు. అక్కడ ఆ ప్రదేశంలో స్థాపించబడ్డాడు అందరికీ కళ్యాణదాయకంగా ఉండటానికి. సుదేహామారితం భూష్మపుత్రాం సాకళ్యతో మునే దుష్టసద్ భక్తితః శంభుర్యోర్ రక్షాత్ భక్తవత్సలః. అంటే ఇక్కడ ఆ పరమాత్మ ఇక్కడ వచ్చి ఇక్కడ కూడా ఉండటానికంటే ఏ లింగం ఏ ప్రదేశంలో చూసుకున్నా సరే అందరినీ ఉద్ధరింపజేయటానికి ఇక్కడ ఈ గూష్మేశ్వర రూపంలో వచ్చిన ఆ పరమాత్మ దైవశల్యునికి సమీపంలో ఉన్న ఒక సరోవరంలో ప్రకటింపబడ్డాడు. ఆ సరోవరంలో ప్రకటింపబడింది ఎందుకు అంటే మళ్ళీ భక్తుల మీద ఉన్న వాత్సల్యం కొద్దీ. సుదేహ ద్వారా అక్కడ సుదేహ ద్వారా ఎవరైతే గూష్మ మరణించాడో ఆయన పుత్రుడు గూష్మ పుత్రుడు భక్తితో పరమేశ్వరుణ్ణి పూజిస్తాడు. అతన్ని రక్షించటానికే ఇతని ఇక్కడికి వచ్చాడు. తత్ప్రార్థిత సావై శంభూర్ స్తండవి తత్ర కామదః జ్యోతిర్లింగ స్వరూపేణ తస్థో భూష్మేశ్వర విదః. ప్రార్థింపబడగా అప్పుడు సంపూర కోరికలన్నీ కూడా నెరవేర్చగలిగిన ఆ పరమేశ్వరుడు ఇక్కడ గూష్మేశ్వర నామమైన ఆ జ్యోతిర్లింగంతో ఆ సరోవరంలో తానే అక్కడ ప్రతిష్ఠింపబడ్డాడు. తం దృష్ట్వా శివలింగం తు సమభ్య అర్చాచ భక్తితః ఇహ సర్వసుఖం భుక్త్వా తతో ముక్తిం చ విందతి. ఈ శివలింగం భూష్మేశ్వరుడు రూపంలో ఉన్న ఆ జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటే భక్తిపూర్వకంగా పూజించుకుంటే వాళ్ళ మనుషులకి ఈ లోకంలో అన్ని రకాల సుఖాలు భోగప్రాయం అన్నీ లభిస్తాయి. చివరన మళ్ళీ మరణానంతరం ముక్తి కూడా లభిస్తుంది. ఇది తేహి సమాఖ్యాత జ్యోతిర్లింగావలీమయ ద్వాదశ ప్రమిత దివ్య భుక్తి ముక్తి ప్రదాయిని. ఓ సనత్ కుమార, ఈ ప్రకారంగా నేను ఏదైతే నీకు మోక్షాన్ని భోగప్రాయంగా ఇవన్నీ కలిగించేది భుక్తిని కూడా ఆ దివ్య ద్వాదశ జ్యోతిర్లింగాలంతా కూడా వర్ణించి చెప్పాను. ఏతాం జ్యోతిర్లింగ కథాం యః పఠేత్ శృణుయాదపి ముచ్యతే సర్వ పాపేభ్యో భుక్తి ముక్తి చ విందతి. ఎవరైతే ఈ జ్యోతిర్లింగాల కథని చదువుతున్నారో లేతే వింటున్నారో సమస్త పాపాలు తొలగిపోతాయి, భోగమోక్షాలు రెండు లభిస్తాయి. శతరుద్రాభిధాచేయం వర్ణితా సంహితామయా శతావతారా సత్కీర్తి సర్వకామ ఫలప్రద. పరమేశ్వరుడు యొక్క 100 అవతారాలు ఉత్తమ కీర్తి అది పూర్ణంగా నేను ఇక్కడ నీకంతా కూడా చెప్పాను. అందుకే ఇది సకల మనోరథాలన్నీ కూడా పూర్ణం చెయ్యగలిగింది. శతరుద్ర సంహిత ఇది వర్ణన ఎవరైతే వింటున్నారో ఇక్కడ రుద్రుడు అంటే ఆ పరమేశ్వరుడు యొక్క 100 అవతారాల గురించి చెప్పబడింది. అదే శతరుద్ర సంహిత. ఇమాం యః పఠతి నిత్యం శృణుయాద్వా సమాహితః సర్వాన్ కామాన్ నవాప్నోతి తతో ముక్తి లభిద్రువం. ఇది ఏకాగ్ర చిత్తమైన మనస్సుతో నిత్యము ఎవరైతే చదువుతున్నారో లేదా వింటున్నారో వాళ్ళ సమస్త కోరికలన్నీ కూడా పూర్ణమవుతాయి. మళ్ళీ చివరన ముక్తి కూడా తప్పకుండా ప్రాప్తిస్తుంది అని చెప్పాను. దీంతో శివ మహాపురాణంలో శతరుద్ర సంహితలో 42nd చాప్టర్ సంపూర్ణం. అలాగే శతరుద్ర సంహిత కూడా సంపూర్ణం.